ప్రతి మనిషికి దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, అన్ని పురాణాలు చదవడానికి అంత అవకాశం ఉండదు, అంత టైం ఉండదు. కానీ దేవుడి మీద భక్తి ఉంటుంది, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు కొందరిని పంపిస్తాడు. అలాంటి వాళ్ళే స్వామీజీలు. ఎవరైనా మంచి మంచి పెద్ద పెద్ద స్వామీజీలు ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ లాగా మంచి స్వాములు అందరూ పెద్ద పెద్ద స్వాములు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ దేవుని గురించి పూర్తిగా చదువుకుని తెలుసుకుని మనకు చెప్తారు. మన టైం వేస్ట్ చేసుకోకుండా మనం వేరే పని, మనం మామూలు నిత్యకర్మలు ఆచరించాలి, ఉద్యోగం చేసి భార్యాబిడ్డలు సాకాలి. కాబట్టి మన టైం వేస్ట్ పోకుండా ఆ స్వాములు అన్నీ తెలుసుకుని తక్కువ టైంలో మనకు చెప్తారు దేవుడి గురించి. దేవుడు ఏంటి, పుణ్యం ఎలా పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ముక్తి మార్గం ఎలా వస్తుంది, స్వర్గలోకానికి ఎలా పోవాలో అన్నీ ఆ స్వామీజీలు చెప్తారు. వాళ్ళు దేవుడి స్వరూపంలాగా మనకు నేర్పిస్తారు. అప్పుడు ఆ స్వామీజీలు చూపించిన దారి పట్టుకుని మనం దేవుడికి పూజ చేసి దేవలోకం చేరుకునే దానికి ప్రయత్నించాలి. స్వాముల ఉద్దేశం కూడా అదే. మనకు మంచి చెప్తే మనం వాళ్ళు చూపించిన దారిలో వెళ్ళి మనం ముక్తి పొందాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలని స్వామీజీలు చెప్తారు. కానీ నేను చూసినట్టు కొందరు భక్తులు స్వామీజీ దగ్గరికి పోయిన తర్వాత, స్వామీజీ చెప్పింది విన్న తర్వాత ఈ దారిలో పోకుండా ఆ స్వామీజీ చుట్టూ మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. స్వామీజీల చుట్టూ తిరుగుతూ, ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ స్వామీజీ చెప్పిన దేవుడి మార్గం పట్టుకొని మనం ఎప్పుడు పుణ్యం సంపాదించుకోవాలి, ఎప్పుడు స్వర్గలోకానికి వెళ్ళాలి. కాబట్టి స్వామీజీల చుట్టూ తిరిగే భక్తులకు నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏమంటే, స్వామీజీల కోరిక ఎందుకంటే మనకు మంచి దారికి చూపించారు, ఆ దారిలో మనం వెళ్ళిపోయి దేవుని చేరుకుంటే స్వామీజీలకు సంతోషం అవుతుంది. కాబట్టి స్వాములు చెప్పిన దారిలో వెళ్ళి దేవుని చేరుకోండి.